హాయ్ వెల్కమ్ టు చైతన్య రియల్ ఎస్టేట్. మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చిందండి. ఇది హైదరాబాద్కు చాలా నియర్ బైలో చాలా తక్కువ రేట్లో ఈ సైట్ అనేది ఉంటుందండి. ముందుగా అయితే రోడ్ అప్డేట్ చేస్తున్నాను. ఇది 25 ఫీట్ రోడ్డు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు. ఇదే సైట్కి అటాచ్ అయ్యి ఒక 40% వరకు ఉంటుంది. ఇది టోటల్ వచ్చేసి 8 ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది. ఈ 8 ఎకర్స్ ల్యాండ్కి 40% వరకు దాదాపుగా ఒక 300 మీటర్ వరకు 30 ఫీట్ రోడ్కు అటాచ్ అయి ఉంటుంది ఈ సైట్ వచ్చేసి. సో ఈ సైట్‌లో ఒక 5 గుంటల వరకైతే రాళ్ళు ఉంటుందండి. రాళ్ళు కూడా అప్డేట్ చేస్తాను. సైట్ లోపటికైతే వచ్చేసినాము. రైట్ సైడ్‌న ఇక్కడ చూస్తున్నాం కదా! అది ఒక 5 గుంటల రాళ్ళు ఉందండి. మిగతాది ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది. ఈ కడి కనిపిస్తుంది కదా! ఈ బౌండరింగ్. ఈ కడి వరకైతే ఇది బౌండరింగ్ అండి. రెడ్ సాయిల్ అండి ఈ సైట్ వచ్చేసి. ఇది కల్టివేషన్ చేశారు. ఇంతకుముందు వరి ఏశారు, కొంత భాగం వచ్చేసి బెండ ఏశారు, డ్రిప్ ఇరిగేషన్ ఏసి. ఇందులో ఒక బోర్ ఉంది. ఫుల్ వాటర్ పోస్తుందండి. మనం చూస్తున్నాము. 30 ఫీట్ రోడ్ కూడా అప్డేట్ చేస్తున్నాను. ఈ కడిలు కనిపిస్తుంది కదా! ఈ కడిల నుంచి అయితే ఈ సైడ్‌కి రోడ్ అప్రోచ్ అయి ఉంటుందండి. సాయిల్ కూడా అప్డేట్ చేస్తాను. ప్యూర్ రెడ్ సాయిల్ మనం చూడొచ్చు. సో లొకేషన్ చూసినట్లయితే విలేజ్ దామరకుంట, మండల్ మర్కూక్, డిస్ట్రిక్ట్ సిద్దిపేట వస్తుంది. ఇది టోటల్ వచ్చేసి 8 ఎకర్స్ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మనకు చూసినట్లయితే ఉప్పల్ వచ్చేసి 62 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఆల్వాల్ 45 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. కోంపల్లి 50 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ సైడ్‌కి వచ్చేసి మనకు కీసర 36 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి. సో నియర్ బై పోలీస్ స్టేషన్ గానీ, మండల్ ఆఫీస్ గానీ, స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ ఒక 15-20 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో ముందు ఈ సైట్ అయితే చూస్తున్నామండి. ఇక్కడ ఈ రాయి కనిపిస్తుంది కదా! ఇందులో ఒక 5 గుంటాస్ మాత్రమే రాళ్ళు ఉంటుంది. మిగతాది ప్లెయిన్ ల్యాండ్ ఉంటుందండి. రైట్ సైడ్‌న ఇది రోడ్‌కి అటాచ్ అయి ఉంటుందండి ఈ సైడ్ మొత్తం టోటల్లీ. సో లోపటికైతే నేను రోడ్ అయితే అప్డేట్ చేస్తానండి. ముందుకైతే లొకేషన్ అప్డేట్ చేస్తున్నాను. రైట్ సైడ్‌న చూసినట్లయితే ఇది టోటల్ వచ్చేసి దీనికి బౌండరింగ్ ఉందండి. కడిల్ బాతి ఉంది. సో మనం చూడొచ్చు. ఇదేనండి 30 ఫీట్ రోడ్ అండి ఇది. మనం ఉన్నాము. 30 ఫీట్ రోడ్ అండి ఇది. లెఫ్ట్ సైడ్‌న చూసినట్లయితే దాదాపుగా ఒక 300 మీటర్‌కు ఈ సైట్‌కి అటాచ్ అయి ఉంటుంది ఇది. చూస్తున్నామండి. ఇదే సైట్ అండి. సో రైట్ సైడ్‌న సైట్ వస్తుందండి. ఇది 30 ఫీట్ రోడ్ రీసెంట్‌గా తీశారు. సో స్టార్టింగ్‌లో చూసింది 25 ఫీట్ రోడ్ అండి. అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసినట్లయితే 1954 నుంచి ఇప్పటి వరకు అన్ని కాసర పానీలు 1B, ఈసీ, తెలంగాణ కొత్త పాస్‌బుక్‌లు అన్ని క్లియర్ టైటిల్ ఉంది. రైతు బంధు వస్తుంది. అంత క్లియర్‌గా ఉందండి. సో రైట్ సైడ్‌న చూసినట్లయితే ఇక్కడ నుంచి ఈ మొత్తం సైట్ వస్తుందండి మనకు. అక్కడ ఆ లాస్ట్ చెట్టు ఉంది కదా! ఆ చెట్టు వరకైతే సైట్ వస్తుంది. ఈ చెట్లు కూడా ఈ సైట్‌లోనే వస్తుందండి. ఒక బోర్ ఉంది. ఫుల్ వాటర్ పోస్తుందండి. తర్వాతనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. దీనికి విజిటింగ్ చార్జెస్ అప్లికేబుల్ ఉంటుంది. సో మనం చూస్తున్నామండి. ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుందా? అక్కడే కొంచెం ఒక 5 గుంటాస్‌లో రాళ్ళు ఉన్నాయండి. మిగతాది క్లియర్ కట్ ఉంది సైట్ వచ్చేసి. సో మీ యొక్క ప్రాపర్టీని అమ్మాలన్నా, కొనాలన్నా పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. హైదరాబాద్ ఎగ్జిట్ నంబర్ ఓఆర్ఆర్ నుంచి హైదరాబాద్ ఎగ్జిట్ నంబర్ ఓఆర్ఆర్ 18 వరకైతే మన దగ్గర సైట్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. R1 జోన్, R2 జోన్, R3 జోన్. సో సైట్ చూడొచ్చండి. సైట్ అయితే టోటల్‌గా ఇలా ఉంటుందండి ఇది. ఇది ఇంతకుముందు బెండ ఏశారు. ఇప్పుడైతే సైట్ ప్లెయిన్‌గా ఉందండి. చూడొచ్చు మనము. సో దీని పక్కకొచ్చేసి పోల్ట్రీ ఫార్మ్, మళ్ళీ మామిడి తోట అలా చాలా ఉన్నాయండి సైట్స్ వచ్చేసి. గెస్ట్ హౌస్ అట్లా. ఇది మెయిన్ దామరకుంట నుంచి యాదాద్రి భువనగిరికెళ్ళే రోడ్‌కు 80 ఫీట్ రోడ్ నుంచి ఈ సైట్‌కొచ్చేసి 2 కిలోమీటర్ లోపట ఉంటుందండి ఈ సైట్. ఇదేనండి రాళ్ళు. సో మరిన్ని వివరాలు పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ విజిటింగ్.